జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. దేవుడు మరి యొక్క శ్రేష్టమైన దినమును ఆయన మనకి దయచేస్తున్నారు కాబట్టి ఆయనకు మనము ఎనలేని కృతజ్ఞతలు తెలుపబద్ధులమై ఉన్నాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథంలోని ఇది మొదటి కీర్తన. ఈ కీర్తనలో మంచి, చెడు, జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం అనే మార్గాల్లో మన ముందు ఉంచుతుంది. ఏ మార్గాన్నైనా ఎన్నుకోవడానికి మనకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వబడింది. నిజమైన ఆనందానికి దారితీసే మార్గమును ఎన్నుకోవడం ద్వారా నిత్య జీవాన్ని మనము పొందుకోగలం. లేకుంటే నిత్య మరణమే శరణ్యం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టులతో నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాస్యకులతో కూర్చోవద్దు. దుష్టులు అంటే ఎవరంటే దుష్ట కార్యములు చేసేవారు. దుష్ట కార్యం యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్ళాల్సిందే. దానియేలును వారు బాధించిన విధానము మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. వారిలో ఉన్నటువంటి దుష్టత్వము ఏం చేస్తుందంటే అనేకులను వేధించుటకు కారణమవుతుంది. దుష్టత్వమును జరిగించుట ఎందే వీరు ఆనందిస్తారు. చూసారా, వీరికి ఏమాత్రము కూడా దేవుని భయము లేనే లేదు. దుష్టుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు. కీర్తనలు 10వ అధ్యాయము 4వ వచనం. దుష్టులు దేవుణ్ణి తృణీకరిస్తారు. కీర్తనలు 10-13. యథార్థ హృదయాల మీద దుష్టుల యొక్క బాణాలను సంధిస్తారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దుష్టులు ఏం చేస్తారంటే నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. 94వ కీర్తన 1వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టిదైనను గ్రహింపరంట. న్యాయం ఎట్టిదైనను వారు గ్రహింపరు. దుష్టుల గురించి బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక వాక్యాలు మనకి స్పష్టంగా కనబడతాయి. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము కూడా ప్రబలిపోద్ది. ఇట్లాంటి దుష్టులతో మనము కలిసి నడవద్దు. వారి తలంపుల్లో కూడా మనము చేరొద్దు. దుష్టులతో సహవాసం చేస్తే ఏమైద్ది? 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారట, వారు వీరవుతారట. నీవు అనొచ్చు, నేనే వారిని మార్చేస్తానులే అని నువ్వు అనుకోవచ్చు. అట్లా చెప్పిన వారిలో ఎందరో మారిపోయారు తప్ప మార్చలేకపోయారు. కారణం చెడు యొక్క ప్రభావం అంతటి బలమైనది. అందుకే కొరింథీ 15:33 ఏముంటుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరి దుష్టుల యొక్క అంతము ఎట్లా ఉంటుంది అంటే యెషయా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. యెషయా గ్రంథము 48:22లో దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీరేం చేస్తారంట? రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ప్రియ నేస్తమా, దుష్టుల తలంపుల్లో క్రియల్లో మనం చేరొద్దు. దుష్టత్వము చాలా ఘోరంగా ఉంటుంది కనుక దుష్టులతో మనము సహవాసము చేయవద్దు. దుష్ట యొక్క తలంపులు కూడా మనకి రానివ్వకుండా
మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో క్లియర్ కట్గా మనకు కనబడుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నావా? దుష్టుడు అనగా ఎవరంటే సాతాను. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? దుష్టుడి యొక్క ఆలోచనలో నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఈ తరుణం మరలా నీకు రాదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని నువ్వు వృధాగా పోనివ్వకు. ప్రభు సన్నిధిలో ప్రార్థించు. సమాధానకరమైన దినముగా ఈ దినాన్ని నీవు ముగించు. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా మరి యొక్క దినమును మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. విన్నటువంటి మాటలు నీ బిడ్డల హృదయంలో ఫలించలాగున సహాయం చేయండి. ఆయా దూరదేశంలో ఉన్నటువంటి వారు కూడా దేవుని వాక్యం విని బలపడతా ఉన్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. దూర ప్రాంతంలో వారికి నీ భద్రత, నీ కాపుదలను వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభా, ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ప్రభా, నీ మార్గంలో నడవడానికి, నీ తలంపుల ప్రకారం నడవడానికి కావలసిన కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి. కరోనా పేషెంట్లను జ్ఞాపకం చేసుకునండి. వారి బంధువులను, వారి స్నేహితులను మీరు ఓదార్చండి, ధైర్యము దయచేయండి. అలాగే ప్రభు, బలహీనులను బలపరచండి. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను మీరు నీ శిలువ రక్తము కింద భద్రపరచండి ప్రభా. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి, బలహీనులను మీరు బలపరచండి. యేసయ్యానికి స్తోత్రం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారందరికీ నీ భద్రతను అనుగ్రహించండి, నీ తోడు దయచేయండి. నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన వారి కుటుంబాలలో మీరు అనుగ్రహించండి. శాంతి, సమాధానము నీ బిడ్డలు పొందుకునేలాగన మీరు ఆయత్తపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి. తెలియజేయవలసినటువంటి ఫోన్ నంబర్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.